అటు చూసి ఎంపీటీ తరఫున మరి ఫస్ట్ టైం క్యాలెండర్ వేసాం. మేము 10,000 క్యాలెండర్ వేసాం. ఈ క్యాలెండర్లో మన అందరూ ఆత్మీయులు ఐటీ జాతీయ అధ్యక్షులు శ్రీహరి గారి చేతులుగా ఆవిష్కరణ దొరుకుతుంది. పెద్దలకు కూడా మరి మీ యొక్క సహకారం సంఘీభావం తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఇస్తాను కదా. శ్రీకాకుళం జిల్లా ఒక శుభ సందర్భం అలాంటిది నూతన సంవత్సర శుభాకాంక్షలందరికీ తెలియజేయడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆంధ్రాలో పెద్ద పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు ఉంది అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇంత పెద్ద సంఘం, ఇంత భిన్న స్వభావాలు గల మనస్తత్వాలకు నేరినటువంటి సంఘం. రాజకీయ పార్టీలు అయితే ఒకే అభిప్రాయంతో ఉంటుంది, రాజకీయ పార్టీ సభ్యులు కూడా ఒకే అభిప్రాయంతో ఉండాలి. రాజకీయ పార్టీ సభ్యులు మన సమస్యలు వృత్తిని ముందుకు తీసుకుపోవడం, మన సమస్యలు పరిష్కరించుకోవడం. గతంలో ఎప్పుడైనా కూడా ఆకస్మికంగా ఎన్నికలు జరిగేవి. ఎక్సర్సైజ్ మంచి చెడుల మీద ఎక్సర్సైజ్ ఏం చేద్దాం, అభిప్రాయాలు ఏంటి, కింద ఏమనుకుంటున్నారు, జిల్లాలు ఏమనుకుంటున్నాయి, జిల్లా నాయకత్వాలు ఏమనుకుంటున్నాయి అనే ఎక్సర్సైజ్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ అభిప్రాయాల మేరకే నాయకత్వాన్ని నాయకులు మీరుంటే బాగుంటుంది, ఉండాలి, ఉండి తీరాలి అనేటటువంటి మాటలు నలుగురి నుంచి రావడానికి 360 రూపాయలు. ఆ తర్వాత 1000 దాటింది, ఆ తర్వాత 2000, 3000. ఇక ఆ తర్వాత విస్తరణ అట్లాగే జరిగింది. పత్రికా సంస్థలు విస్తరిస్తున్నాయి, ఆదరణ పొందుతున్నాయి, సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎడిషన్స్ పెరుగుతున్నాయి. డెస్క్ వాళ్ళ వైపే చూస్తున్నారు తప్ప కింది వారి వైపు చూడలేదు. విలేకరులు ఉన్నారు, వారు పంపిన వారికి కనీస ఉత్సాహాన్ని ఒక క్రమ పద్ధతిలో ఈ వృత్తి మీద ఒక భావాన్ని, ఈ వృత్తి అంటే ఏమిటి అని చెప్పటానికి మనంగా యూనియన్గా శిక్షణ తరగతులు పెట్టాము. దేశం మొత్తం మీద ఎవరు పెట్టలేదు. మనకు ఒక ఆర్గనైజేషన్ కావాలా, అకాడమీ కావాలని ఆలోచన చేసి సాధించిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది అనుకుంటే ఖమ్మం మహాసభలో పెద్ద నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసి కోర్టులో కేసు ఆ తర్వాత కొట్టేసి, అంటే అప్రతిష్ట పాలు చేసే శక్తులు కూడా ఉంటాయి. మన ఆవేశంతో చేస్తారు, ఉచితత్వంతో చేస్తారు, మనుషుల మీద ద్వేషంతో చేస్తారు, నాకు తెలియదు. కానీ అలాంటి వ్యక్తుల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇంత వైద్య సంస్థ. అందుకనే మేము 3000, 4000 ఉన్నప్పుడు సభ్యత్వానికి ఆలోచనలు చేశాం. రేపు వచ్చే మహాసభలో
ఈ అవసరాలు చూడాలి. ప్రాథమిక సభ్యులకి ఇదో కోటకు ఉండేది లేదు, రిమైనింగ్ ఆఫీస్ బెర్త్ ఎన్నుకోవడానికి లేదు, సాధ్యం కాని పని. ఇప్పుడు మొత్తము కార్యవర్గాన్ని ప్రాథమిక సభ్యులు 10,000 మంది ఎన్నిక కావాలంటే ఇదివరకు సభ్యులందరితో జనరల్ బాడీ జరిగేది. 150 మంది వస్తే 150, 120 వస్తే 300లో 200 వచ్చినా జరిగేది. ఇప్పుడు జనరల్ బాడీ పెట్టాలంటే 10,000 మందితో సాధ్యమా? రేపు మహాసభ 8,000 మంది పెట్టగలుగుతారు. అందుకని మన అవసరాలు ఒక ఆరోగ్యకరమైన పరిస్థితి తీసుకురావడానికి ఇవన్నీ అవసరం అవుతాయని చెప్పి నేను మనవి చేస్తూ, ఒకవైపే చూస్తున్నారంట అప్లికేషన్స్ వస్తాయి, ఏమవుతాయి ఇవాళ కాకుండా రేపు వచ్చి తీరుకుపోయాయి. కానీ మన వృత్తి పట్ల ఏం జరుగుతుందో ఆలోచించాలి, వృత్తి పట్ల బయట ఏమనుకుంటున్నారో ఆలోచించాలి, వృత్తిని ఏ రకమైన వృత్తిగా భావిస్తున్నారు మీ దగ్గర తక్కువ. నాకు రోజు మన సోషల్ మీడియాలో వస్తున్నాయి, న్యూస్ పేపర్లు కూడా వస్తున్నాయి. నిన్న నల్గొండలో ఒక 10 రోజుల కింద ఒక అరేబియన్ హోటల్ అని చెప్పి, అరేబియన్ హోటల్ అంటే ముస్లిం వంటకాలకు ప్రాధాన్యత ఉండేది, చాలా రుచికరమైన ఓపెన్ చేశారు. నేను ఆ రోజు రాలేదు ప్రారంభోత్సవ సభకు, ఇవాళ 4 వచ్చాము. మాకు పార్సల్స్ అని మాంసంలో పార్సల్స్ ఇవ్వమని కూర్చున్నాను. మా దగ్గర మాంసం అయిపోయింది, కోరిది చికెన్ ఉంది, చికెన్ అయితే 8 పార్సల్స్ చేయండి అన్నాడు. ఎవరు మీరు అంటే నేను జర్నలిస్ట్. ఎవరు మీరు అంటే జర్నలిస్ట్. నాకు మీరు జర్నలిస్ట్లా అనుమానం వచ్చింది. అదే అనగానే ఈ ఊళ్ళో నీకు ఎవరో తెలుసు పిలిపించు అన్నాడు. ఫోన్ చేశాడు, వచ్చేసాడు. చూడగానే అన్నీ దీంట్లో ఉన్నాయి, ఏమంటారు వీడియోలో కంప్లీట్ కన్వర్సేషన్. తెలిసిన జర్నలిస్ట్ రాగానే ఎలక్ట్రిక్ చేసుకుంటూ పనిచేస్తుంది. సిరిసిల్ల జిల్లాలో పోలీసులు పిక్ పాకెట్ చేస్తే పట్టుకున్నారు. ఏది అంటే అప్లికేషన్ కార్డు గురించి. వాళ్ళు ఫోటో తీశారు, పలక పెట్టి రాస్తారు కదా నెంబర్, దాంట్లో ఇది 3వసారి అని చెప్పి రాస్తారు. నేను ఎడ్యుకేషన్ కార్డు ఒకటే లేదు నాకు, నేను జిల్లా ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్ అన్నాను. జిల్లా ఎడ్యుకేషన్ కమిటీ మెంబరు ఎవరు పెడతారు జిల్లాలో? ఒక సంఘం నామి. అంటే సంఘాల తీరు కూడా ఆలోచించండి, ఎట్లాంటి సంఘాలు ఉపయోగిస్తున్నాయి, ఏ రకమైన సంఘాలు. కొత్త ఇల్లు కడుతుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక దళారీ వ్యవస్థ, వైలేషన్స్ జరుగుతాయి. ఇళ్లలో పట్టుకుంటుంటే జరగటము ఇచ్చేయటము జరుగుతాయి. ఒకడు పోతాడు, మళ్ళీ అప్లై చేస్తాడు, ఇచ్చేస్తాడు. ఆ మున్సిపల్ అధికారి, టౌన్ ప్లానింగ్ వారికి వీరికి సంబంధం, ఈ ముఖాలకు సంబంధం. వీడు వాడి మీద చెప్తాడు, వాడి వీడి మీద చెప్తాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. సోషల్ మీడియా ఒక ఖచ్చితంగా ఈ దేశంలో సోషల్ మీడియా లేకపోతే మెయిన్ మీడియా వార్తలు అర్ధ సత్యాలతో పాక్షికంగా ఇస్తుందనేది పాఠకులందరికీ తెలుసు. ఈ పేపర్ ఎవరిది, ఈ ఛానల్ ఎవరిది, వచ్చే సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే దీంట్లో తప్పుతో తొక్కే వాళ్ళ 10 మంది చేసినా అందరికి ఏమిటి అన్న భావాలు వస్తున్నాయి.
నేను సోషల్ మీడియాది ఒక 50 మందితో హైదరాబాద్లో మంచి వాళ్ళు ఉన్నారు, ఎందుకు మనం ఎంకరేజ్ చేయొద్దు, ఎందుకు అప్లికేషన్ కార్డ్స్ ఇవ్వకూడదు అని చెప్పి ఆలోచనతో అకాడమీ తరఫున ఒక హోటల్లో రోజు మొత్తం పెట్టి ఇచ్చేశాను. అవకాశం ఇవ్వాలి. ఎక్కడ కట్టుబాటు లేదు. దీంట్లో 2-3 సోషల్ మీడియాలో యూట్యూబ్స్ నడుపువచ్చట. ఐఫోన్ ఉంటే కనీసం 3-4 నడుపువచ్చట. చట్టం ఎక్కడ ఉంది? నీతి నియమాలు అందుకే అసలే ఇది. అందుకని వెబ్సైట్స్కి, న్యూస్ పోర్టల్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. తెలంగాణలో ఈసారి వెబ్ పోర్టల్స్కి స్టాండర్డ్కి నడిపిస్తే న్యూస్ ఇచ్చే వాటికి అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అలాంటిది ఇక్కడ కూడా మంచిగా నడిచేటటువంటి వెబ్ పోర్టల్స్ ఉంటే, ప్రొఫెషనల్గా నడిచేటటువంటి వెబ్ పోర్టల్స్ ఉంటే అప్లై చేసే నాటికి 1 సంవత్సరం ముందు ఇది రిజిస్టర్ ఉండాలి. కనీసం 6 మాసాలకి ఇన్ని హిట్స్ ఉండాలనేది ఒక ప్రాతిపదిక. అప్లై చేసిన 2 సంవత్సరాల వరకు అది గ్యారెంటీగా నడుస్తుందన్న రిజిస్ట్రేషన్ ఉండాలి. మనం ఎంకరేజ్ చేసుకుంటూనే ఇలాంటి వ్యక్తులను, శక్తులను మనం ఎక్స్పోజ్ చేయకపోతే ప్రొఫెషన్లో జర్నలిస్టుగా కొనసాగుతున్న మనకి చాలా అపవాదం చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెర్సిలెస్గా ఎక్స్పోజ్ చేయకపోతే మనం కష్టాలు పడతాం. ఇక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. హైదరాబాద్లో జర్నలిస్ట్కి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన 78 ఎకరాలలో 2 పార్కులు ఇస్తే ఒక పార్క్ ఆనాడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. 2వ పార్క్ ఇచ్చేలోగా సుప్రీంకోర్టు స్టే వచ్చింది. ఆ స్టే వేకేట్ అయింది 2.5 సంవత్సరాలు. అయినా గత ప్రభుత్వం వారికి అప్పచెప్పాలి. కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చొరవ చూపి ఆయన బాధ్యత రెవెన్యూ మంత్రి మీద, అకాడమీ చైర్మన్ మీద పెట్టారు. వాళ్ళు సంతకాలు చేస్తే నేను కళ్ళు మూసుకుని సంతకాలు చేస్తాను. అట్లాగే చేపించాం, హ్యాండ్ ఓవర్ చేపించాం. మిగతా 38 ఎకరాల ఈడ్ని కూడా రమణ గారు దిగిపోతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆఖరికి సంతకం పెట్టింది. అదే ఫైల్ కొత్తగా వచ్చిన ఆయన మొన్న ఐఏఎస్కి, లెజిస్లేటర్స్కి మనకు ఇచ్చిన దాన్ని కొట్టేశారు. వీరంతా జర్నలిస్టులు ఐఏఎస్తో సమానం చెప్పండి. అర్థ సత్యము సగం ఇన్ఫర్మేషన్తో పూర్తి ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు ఇంతటి పెద్దది తీర్పిస్తున్నప్పుడు కొంచెమైన పూర్తి సత్యం ఏంటి అని ఆలోచించే అవకాశము, ప్రజెంట్ చేసే అవకాశమైనా ఇవ్వాల్సి ఉండే. ఐఏఎస్తో సమానం జర్నలిస్టులు, ఎంపీలతో సమానం జర్నలిస్టులు, ఎమ్మెల్యేలతో సమానం జర్నలిస్టులు. సామాన్యుడైనా చెప్పగలుగుతాడు. ఐఏఎస్ అండమాన్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, అమరావతిలో ఉన్న, ఢిల్లీలో ఉన్న ఒకటే వేతనం అందరికీ. ఎంపీలకి అండమాన్లో ఉన్న, మిజోరాంలో ఉన్న, ఢిల్లీలో ఉన్న ఒకటే వేతనం, ఒకే రకమైన వేతనం. శాసనసభ్యులకి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదిస్తే ఆ ఆమోదించిన చట్టం ప్రకారంగా వేతనం అరకులోయలో ఉన్న, విజయవాడ ఈస్ట్ నుంచి ఎన్నికల్లో ఒకే వేతనం. జర్నలిస్టులకు అట్లా ఉందా చెప్పండి? జర్నలిస్టుల వేతనాలు 11 రకాలుగా ఉన్నాయి. లాస్ట్ వేతన సంఘం 14-15 ఏళ్ల కింద ఏర్పడేటువంటి వేతన సంఘ సిఫారసులు ఇవాళ అమలులో ఉన్నాయి. ఆ వేతన సంఘము కింది స్థాయి పేపరు అంటే ఇదివరకు 25 లక్షలు ఉంటే పోయినసారి ₹1 కోటి చేశారు.
₹1,00,00,000 పెట్టుబడి యాన్యువల్ టర్నోవర్ చేయగల వాడే పేపర్. నేను వేతనాలు ఇవ్వని ఎవరికి అంటే చల్లు. ₹1,00,00,000 9వ స్థానం. 8, 7, 6, 5, 4, 3, 2, 1కి 12,000 కోట్లకు పోయారు. 1 తర్వాత కూడా ఎక్కువ ఉన్నాయి. 15,000 కోట్లు, 2,000 కోట్లు పేపర్లు వచ్చాయి. యాన్యువల్ టర్నోవర్ హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా అలాంటి పేపర్. 1A, 1Bలో ఉన్నవాడు 1B హైయెస్ట్. ఉదాహరణకు 15,000 కోట్లు అనుకుందాం. 15,000 కోట్ల రూపాయల పేపర్లో పనిచేసే హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్లు ఇచ్చే సబ్ ఎడిటర్ జీతము ఉదాహరణకి ఆనాడు ఒక 30,000 అనుకుందాం. కింద ₹1,00,00,000 టర్నోవర్ ఉన్నవాడికి ₹1,000. ఎట్లా సమానం అవుతారు? అంటే సుప్రీంకోర్టు అర్థం చేసుకునేది, కనిపించేది టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ అంటాను. ఇది పేపర్ లేవు. ఇది కామన్ సెన్స్. ఇది కామన్ సెన్స్. ఎందుకు ఇలాంటి తీర్పు వచ్చిందనేది, ఈ తీర్పు జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి ఒక్కరికే కాదు, దేశం మొత్తము వర్తిస్తుంది. దేశం మొత్తం వర్తిస్తుంది. ఇక రెండవ వైపున నేను లాస్ట్ టైం చెప్పాను, వర్కింగ్ గర్ల్స్ చట్టం ఎత్తిశారు. చట్టం అమలుకు భయపడుతుంది. ఈ దేశంలో 6 సార్లు ఈ 10 సంవత్సరాల్లో వర్కింగ్ క్లాస్ దేశవ్యాప్తంగా 6 సార్వత్రిక సమ్మెలు చేశాయి. రాష్ట్రపతి రద్దును ఆమోదించి సంతకం చేసింది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి అమలు తేదీ ఇవ్వాలి. అమలు తేదీ ఇస్తే ఇక మనకేం లేదు, మన చట్టం లేదు, పాత పడిపోయిందట. 1955లో తీసుకొచ్చిన, 52లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం పాత పడిపోయింది అన్నారు. కొత్త చట్టం ఏం తీసుకొచ్చారు? మిగతా వర్కింగ్ క్లాస్ మాదిరిగా, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ మాదిరిగా, గని కార్మికుల మాదిరిగా, స్టీల్ కార్మికుల మాదిరిగా, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాడి మాదిరిగా మీరు సమానము చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఎంత కక్ష ధోరణిలో జర్నలిజము, ఫోర్త్ ఎస్టేట్ అనే పేరు వినడానికి సిద్ధంగా లేనటువంటి ప్రభుత్వం ఇవాళ తయారైంది. ఒకవైపు సుప్రీంకోర్టు ఆ రకంగా వ్యవహరిస్తుంది. ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పేరుతో ఫోర్త్ ఎస్టేట్ అనే మాట వినడానికి సిద్ధంగా లేదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని దిగజార్చారు. సెంట్రల్ ప్రెస్ అక్రిడిటేషన్ కమిటీని దిగజార్చింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మనము ఇక్కడ కొట్లాడుతున్నాం, వినడానికైనా వింటున్నారు, సాధించుకోగలుగుతున్నాం. ఈ స్థితిలో మనం జర్నలిస్టులకు రక్షణ చట్టమేం తీసుకురాలి. చట్టం కోరుతాం తప్ప చట్టం కాదు మనకి రక్షణ, ప్రజలే మనకి రక్షణ. అయ్యో పాపం ఆ జర్నలిస్ట్ మంచిగా రాస్తాడు, అక్కడి మీద కేసింది అనే తెచ్చుకున్నాను, వేస్తే బాగుంటుంది, వేశారు మంచి పెట్టి అనేది ఎట్లా ఉంటుంది? మనకి రక్షణ ప్రజలే తప్ప ప్రభుత్వాలు కాదు. అందువల్ల నేను మీ అందరినీ కోరేది, మన కొరకు, మనం దేని కొరకు వచ్చాము? ప్రజా సంక్షేమానికి, ప్రజల తరఫున రిప్రజెంట్ చేయడానికి, ప్రజల మనోభావాలు, కన్సెన్సస్ ఆఫ్ ది పీపుల్ రిప్రజెంట్ చేయడానికి మనంగా మనం తీసుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వృత్తి గౌరవాన్ని పెంపొందించడానికి కోరుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించదనే విశ్వాసం నాకు. గత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇట్లాగే అనుకున్నాం. నేను ఒక సభలో 2 ఏళ్ల కింద ఖమ్మంపాటి రామ్మోహన్ గారు తన తెలుగుదేశంలో
తానున్న కాలము తానేంటి అనుభవాలకు ఒక పుస్తకం తీసుకొస్తే ఒక సభ పెడితే నన్ను కూడా పిలిస్తే వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మహామహులంతా పెద్దవాళ్ళు అనుకున్నారు, సినిమా ఇండస్ట్రీ ఉంది, జనరల్ ప్రముఖులు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. నేను చెప్పాను, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చూసినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం ఇక్కడ ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారు డెమాన్స్ట్రేట్ అని చెప్పారు. అందరూ కబుర్లు కొట్టారు. నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక పాలసీ మీద నేను మీకు ఇస్తే ఇళ్ల స్థలాలు మీకు ఇస్తే మా ఎమ్మెల్యేలు అడుగుతారు, మా ఐఏఎస్లు అడుగుతారు, అందుకని పాలసీగా ఇవ్వద్దనుకున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ వస్తే ఇస్తానని చెప్పాడు. నేను అన్నాను మళ్ళీ వచ్చే అవకాశం లేదని. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రం వచ్చిన తర్వాత హామీ ఇచ్చాడు, ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. అది అర్థంతరం అయిపోయింది. ఖచ్చితంగా వాటితో పాటు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం సాగించింది, గత ప్రభుత్వం ఆపేసింది. ఇన్సూరెన్స్ మనం పే చేసినటువంటి కొన్ని సౌకర్యాలు కుటుంబానికి సంబంధించి ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనమేం పెద్ద వేల కోట్లు అడిగితే 100 కోట్లు కావు. నా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్పింది నాకు, మీరు ఏం చెప్తే అది చేస్తాము. ఇది నేనన్నాను ఇన్సూరెన్స్కి పోదామన్నాను, మీరు ఎక్సర్సైజ్ చేయండి అన్నారు. అది 100 కోట్లకి 5గురికి 6గురికి ఇచ్చారు. భార్యాభర్తలు, 2 పిల్లలు, తల్లిదండ్రులు. ఇన్సూరెన్స్ చేసిన రోజు నుంచి నీకు మధుమేహం ఉంది, నీకు ఇంకో వ్యాధి ఉంది, గుండె వ్యాధి ఉందని చెప్పొద్దు. ఇన్సూరెన్స్ చేసిన దగ్గర నుంచి అప్లై కావాలి. అట్లా లెక్కిస్తే 75,000 మంది వచ్చారు. దాంట్లో వాళ్ళ స్టాండర్డ్ దీని ప్రకారంగా పెళ్లి చేసుకుని జర్నలిస్టులు ఉంటారు, తల్లిదండ్రులు లేని జర్నలిస్టులు ఉంటారు, 2 పిల్లలు లేని అసలు పిల్లలు. వాళ్ళ స్టాండర్డ్ డిడక్షన్ చేశారు. 99 లక్షల కోట్ల చిల్లరే. ఉపయోగించిన దాన్ని చూస్తే 20-25 కోట్ల లేదు. అందుకని అది పక్కన పెట్టాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటుందన్న విశ్వాసంతో ఉన్నాం. మీ నాయకత్వం వెళ్ళాలా, మీరు వెళ్ళి చేయాల్సిన పని ఫస్ట్ అమరావతి కడుతున్నారు. అమరావతి ప్రపంచంలో ఒక పెద్ద సిటీ చేస్తున్నారు. మరి అట్లాంటి అమరావతి రాజధాని ప్రాంతంలో ఇట్లాంటి యూనియన్ బిల్డింగ్ ఖచ్చితంగా మీరు పోయి అడిగితే వారు ఇస్తారన్న విశ్వాసం నాకు ఉంది. యూనియన్ బిల్డింగ్ అడగండి, రిక్రియేషన్ అడగండి. ఈ బిల్డింగ్ని రిక్రియేషన్ సెంటర్ చేయడానికి సెంటర్లో ఉంటుంది, అందరికీ ఉపయోగపడేటట్టు. మన సమస్యల మీద గతంలో లోకేష్ గారు ఢిల్లీలో నిరాహార కలిసినప్పుడు నేను కలిశాను. ఆయనకు కూడా ప్రజల్లో తిరిగితే చాలా భావాలు మార్పులు ఉంటాయి, సమస్యలు ఏంటో తెలుస్తాయి. లోకేష్కి సమస్యలు తెలిసినాయి, జర్నలిస్టుల సమస్యలు ఏంటో తెలుసు. నేను మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడాను. అందువల్ల మన సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం గత అనుభవంతో దోహదపడుతుందన్న విశ్వాసం. కానప్పుడు మన మార్గం ఉంటే ఖచ్చితంగా మీరు డేట్ తీసుకొని మన నాయకత్వం ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, దోసు ఇంపార్టెంట్ పొజిషన్ లోకేష్ గారిని కలిసి విషయాలు చెప్పాలని చెప్పి సాధించాలని చెప్పి కోరుతూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సరే.
ఒక గొప్ప మంచి మద్దతుతో నా మీద ఉన్న నమ్మకంతో నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నుకోవడానికి పెద్ద సభ్యులందరికీ నిజంగా క్లిష్ట సమయంలో ఈ కమిటీ మీరందరూ పనిచేసేది రాష్ట్ర విభజన అనంతరం మొదటి 5 సంవత్సరాలు ఒక రకమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు. పోటీ సంఘాలు ప్రభుత్వ అధినేతలు ఎరగొట్టి వాటిని ప్రోత్సహించడం, ఆ తర్వాత అనూహ్యమైన విజయాల జర్నలిస్టులకు మనం సాధించి పెట్టగలమని భావించిన దశలో వచ్చిన రెండవ ప్రభుత్వం ఎదురు తిరగడం, నిస్సహాయ పరిస్థితి ఏర్పడటం మొత్తం జర్నలిస్టుల దీనికి. ఆ విధంగా 10 సంవత్సరాలు ఒక క్లిష్ట దశలో నాకైతే ఇన్ని సంవత్సరాల చరిత్ర, దేశంలోనే పెద్ద సంఘం, ఈ సంఘం ఏమైపోయిందో, ఎలా ఇన్ని రకాల ఒత్తిళ్ల మధ్య, ఇబ్బందుల మధ్య ఐఎఫ్ఏ రాష్ట్ర డిసెంబర్లో ఒక మాట చెప్పారు, క్యాలెండర్లకి 600 అప్లికేషన్లు వచ్చినాయంట. యాడ్ ఇవ్వమని, క్యాలెండర్ వేస్తాం, యాడ్ ఇవ్వమని మాది పత్రిక. 600లో 300 అప్లికేషన్లకి నేను ఒక సంఘానికి జాతీయ అధ్యక్షుడిని, నేను ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని, నన్ను ప్రత్యేక గుర్తించమని ఇచ్చాను. ఇన్ని సంఘాలు ఉన్నాయా అని వాళ్ళే నిద్రపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సహకరించకపోయినా, యాజమాన్యాలు సహకరించకపోయినా, జర్నలిస్టులందరూ ఎప్పుడెప్పుడు పట్ల ఉన్న గౌరవం, నమ్మకం, గత చరిత్ర, విధానాల పత్రిక, ఆ మీద ఉన్న కృతజ్ఞతా భావంతో ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు పథకానికి కీలకంగా జర్నలిస్టులే, మన సభ్యులే కీలకంగా వ్యవహరించారనేది అది నగ్న సత్యం మనం ఒప్పుకోవాలి. ఏ రోజైనా అత్యవసరంగా ఒక పిలిపించిన ఈ రోజు కూడా 125 నుంచి 130 కేంద్రాల్లో మన కాంగ్రెస్ మన జర్నలిస్టులు పెరుగుతున్నారు. ఎప్పుడైతే బ్యానర్ కొట్టుకొని సంస్థలు కొంతమందిని నిషేధించినా ఎడుగునైనా ఆ సంస్థలతో ఉన్న మన నాయకులు మన జర్నలిస్టులు ముందు పెట్టి నడిపారు. ఎన్నో సాధించాం. ఇందాక మిత్రుడు రవి చెప్పిన రాజమండ్రిలో ప్రకటించారు 2016. మనం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మన సోమసుందర్ గారి నాయకత్వంలోని ఏపీ ప్రారంభించిన హెల్త్ కార్డు నుంచి అన్ని మనం సాధించినాయి. ఇందాక ధర్మారావు గారు చెప్పారు, చిన్న పత్రికల జిఎస్టీ సడలింపు జీవో చేసుకొచ్చింది మనమే. కమిషనర్ ఆఫీసుని చుట్టుముట్టాము మనం. ఆ 5 సంవత్సరాల చరిత్రలో అలాంటి ఉద్యమం ఒక రంగా నేను చెప్పిన కమ్యూనిస్టులు కూడా పోయి ఏదైనా రాష్ట్ర ఆఫీసుల ముందు ముట్టచించే ధైర్యం చేయాలి ప్రభుత్వం. కానీ ప్రభుత్వాన్ని కూడా మనం కదలకుండా, తెలియకుండా, గుర్తింపు కాకుండా ఎన్టీఆర్ భవన్లో పైకి వెళ్ళి కమిషనర్ ఆఫీసు లోపలికి చొచ్చుకొని పోయి చుట్టుముట్టాము. మనకి రెండోది పనైనా కాకపోయినా 10,239 సంతకాలతోటి కరోనా బాధితులను ఆదుకోండి అని మనం ఆన్లైన్ ఉద్యమాన్ని చేపట్టాం. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి 5 లక్షలు మంజూరు చేయించారు ప్రభుత్వాన్ని చెప్పి. ఇంప్లిమెంట్ పక్కన పెడితే మనం అన్నీ చెప్పుకోకర్లా, వీటన్నింటిలో కూడా మన ఆర్గనైజేషన్ ఎంత చురుగ్గా ఉంటుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు నిత్యం వాట్సాప్ల్లో వేదిక చేసుకొని ప్రతిస్పందించకుండా, సమయం సందర్భం వచ్చినప్పుడు ఏపీడబ్ల్యూ ఒక్కటే చక్కగా పనిచేస్తుంది అనే ఒక గుర్తింపుని నిన్నగాక మొన్న సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకు కూడా అప్పుడు తెలియదు. నేను కూడా చంద్రబాబు నాయుడులో జర్నలిస్టులు గుర్తింపు కార్డులు లేకుండా మిగిలిన చరిత్ర మీరేనా ఆ ప్రభుత్వాన్ని నిర్మించారు. అలాంటి పరిస్థితి రాబోతుంది. మనవాడు పవన్ కళ్యాణ్ తర్వాత వెళ్ళిన తర్వాత నేను ఎన్టీఆర్ ఐరాధతో మాట్లాడా, మేమేమో రెన్యువల్ చేయవు, సంక్రాంతి నాటికి ఇస్తాం. ఎంత ఇస్తారు సంక్రాంతి నాటికి?
ఇది బ్యాలెన్స్ చేయాలి, మనం చేసి తీరాలి, కార్డు లేకుండా జర్నలిస్ట్ ఉండకూడదు. ఈ కొత్త ఇది లేదా 1వ తేదీకి నీ పాలనలో జర్నలిస్టులు గుర్తింపు కార్డు లేని జర్నలిస్టులు ఉండే పరిస్థితి రేపు 1వ తేదీ వస్తుంది, ఆలోచించుకోండి అని చెప్పి. మిగిలినవి ఉన్నాయి తీయని చాలా చక్కగా స్పందించండి. అందుకని మనం ఆ రోజు చేసిన దాంతో ఇలాంటి కార్డులు ఉండవు. పని జాప్యం వల్ల ఈ జాప్యానికి కూడా ఒక కారణంగా తెలుస్తుంది. అంటే అలాంటి ఎన్నో మనం సాధించాము. అందుకు రాష్ట్ర నాయకత్వం ఐదు సుబ్బారావు, చంద్రశేఖర్, సోమసుందరం, సురేష్ అంటే వీళ్ళందరికన్నా కింద బలమైన ఏపీడబ్ల్యూజే పట్ల అభిమానంతో కృతజ్ఞతతో ఉన్న జర్నలిస్టుల కథలకే దీనికి కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఈ వార్తలో నా గురించి చాలా మంది చెప్పారు. నేను నిజంగా కూడా చాలా కష్టపడ్డా. మనకి ఒక సొంత ఇది లేదు, ఆదాయ వనరు లేదు. చాలా జిల్లాల్లో ఇంకా అర్థం చేసుకునే పరిస్థితి, సభ్యత్వ రుసుము ఎందుకు కట్టాలని. మీకు తెలుసా, డిసెంబర్ 31వ తేదీ లోపు మనం ఐజేఐకి మన మెంబర్షిప్కి డబ్బులు కట్టాలి. ప్రతి సంవత్సరం కట్టాలి. కట్టబడితే ఐజేఐ నుంచి వార్నింగ్ వస్తుంది. ఐజేఐ సభ్యులు ఇప్పుడు 1,39,000 మనం బాకీ. అలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని ముందు చేసడానికి మేము అన్ని రకాలుగా చెప్పబోతున్నాం. నేను ఒకే ఒక విషయం చెప్తాను. విజయవాడలో అనేక క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఆఫీసులో సాయంత్రం అందరితో పాటు వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు మన నాయకులు ఇంకా రాగటంకే నేను 7ంటికి బయలుదేరి 9ంటికి ఆఫీస్కి వెళ్ళి ఆంధ్రజ్యోతి ఆఫీసులో నా పని చూసుకొని కొనుక్కొని మళ్ళీ 11ంటికి వస్తే నేను 10ంటికి వాళ్ళకన్నా ముందు వచ్చి ఆఫీసులో కూర్చున్న రోజులు చాలా ఉంటాయి. నేను ఒక కమిట్మెంట్ తోటి ఆ విధంగా కష్టపడ్డాను చెప్పడానికి ఒక మిత్రుడు ఒక రోజు అడిగాడు, రాత్రి మేము వెళ్ళేటప్పుడు ఉన్నారే, మళ్ళీ మేము వచ్చారని ఒక పెద్ద అడిగాడు ఒక రోజు. నాకు కూడా అనిపించింది, ఇంత జర్నీ చేస్తున్నాను ఏమవుతుందో అని. కానీ తప్పదు. ఆ దశలో మన యూనియన్ కాపాడుకోవాలంటే నేను ఒక్కడనేనో లేకపోతే జనార్దన్ ఒక్కడనో సంస్థలు ఒక్కడనో పనిచేస్తే జరగదు. ఈరోజు దేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఎంత స్థాయిలో ఉందంటే కేవలం శ్రీనివాస్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన ఇంట్రెస్ట్ చేసిన కృషి. నాకు చాలా ఒక్కోసారి ఇంట్లో అడుగుతుంటే, అసలు నువ్వు 16 ఏళ్ళు అనుకుంటున్నావా, నీకు 60 ఏళ్ళు వస్తుంది, ఏదా జర్నీలో నా శ్రీనివాస్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఆయన ఏమని అనుకుంటారో చెప్తా. 76 సంవత్సరాలు విమానాల్లో మనం ఎక్కే విమానాల్లో ముందుకెళ్ళి కదా ఆ సీటు, విమానాల్లో తిరుగుతారు కదా అని కొంతమంది అనుకోవచ్చు. ఆ సీటు ముందుకెళ్ళి కదలదు. మనం ఎక్కేది విమానాల్లో తిరిగితే అదొక పెద్ద. ఇంకా ట్రైన్ కలిసినా కానీ ట్రైన్ అయ్యో కొనుక్కొని వెళ్ళచ్చు. విమానాలు ముందుకు వెళ్ళగా అట్నే కూర్చోవాలి. కేరళ అంటాడు, లేక ఢిల్లీ అంటాడు, వెస్ట్. అసలు ఆయన జరిగిన ప్రాంతం ఇది. ఈరోజు నువ్వు ఆడగలండి. ఢిల్లీలో మన దేశంలో ఒక ఫేమస్ ఆర్గనైజేషన్ అది ఢిల్లీ ప్రెస్ క్లబ్. ఇండియన్ జర్నలిస్టుల కన్నా శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి మీరు ఏదంటే అదే అంటారు. ఈ ఐజేయు ఏదంటే అదే. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళండి, జర్నలిస్టులకు సంబంధించిన మన సంఘం కానీ ప్రత్యేక సంఘాలు కానీ సీనియర్ జర్నలిస్టులు ఆయన పేరు తెలియని వాళ్ళు కానీ ఆయన తెలియని లేరు. ఇంకొకటి, ఆయన హృదయం ఎవరన్నా మన జర్నలిస్ట్ కష్టాల్లో ఉన్నా, నేను ఆయన ఏమనుకుంటాడనో లేకపోతే ఒక 10 రోజులు బిజీలో ఉండి ఫోన్ చేయకపోతే ఏమయ్యారు ఎలా ఉన్నారని ఫోన్ చేస్తాడు. అంటే నా దాంట్లో ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? తలకరింపులో కానీ మన నుంచి ఒరిస్సాలో మిత్రుడు బయటికి పోయాడు, తర్వాత చనిపోతే అమ్మా ఎంతకాలం మనతో ఒక జర్నలిస్టు మనోడు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ఆ ఒరిస్సా వెళ్ళి కనపడి ఆ కుటుంబానికి అవసరమైన అందరించి తోడుగా నిలిచాడు శ్రీనివాస్ రెడ్డి గారు. నాకు బాబు గారు చెప్పారు సంక్షేమ నిధి గురించి. వాస్తవమే, కానీ
చాలా బాగా ఈరోజు మన వాళ్ళు చేస్తున్నారు సార్. నిన్న హిందూపురంలో ఒక జర్నలిస్ట్ చనిపోతే హిందూపురం ప్రెస్ క్లబ్ ఉంది. హిందూపురం ప్రెస్ క్లబ్ సత్యసాయి జిల్లా కమిటీ ఇద్దరు కలిసి 1,25,000 సాధన చేసి వచ్చారు. అప్పుడు 1,25,000. అసలు ఇలాంటి సంఘటనలు కింద స్థాయిలో చాలా ఉన్నాయి. అందుకే నేనేం చెబుతున్నా అంటే జిల్లా పర్ యూనిట్గా చేసుకొని మీరు చేసుకోండి. ఒక డైరీ వేయండి. డైరీ వేసినప్పుడు ఆ ఫిట్టింగ్ ఖర్చు వస్తే సాలే చేసుకున్నారు. 1 లక్ష 2 లక్షలు మీరేట్ చేసుకోవాలి. అవి ఉపయోగపడతాయి. నేను ప్రకాశం జిల్లాను పూర్తిగా నేను చూసిన రోజుల్లో ఒక్కసారి ఒక డైరీ వేసి 5 లక్షలు వేసి అకౌంట్లు వేసాం. ఏ జర్నలిస్ట్కి ఏ ఇబ్బంది వచ్చినా ఇచ్చేవాళ్ళు. రాష్ట్ర స్థాయిలో చేయాలంటే ఆయన చెప్పింది కష్టమే, కానీ జిల్లా యూనిట్గా చేసుకుంటే బాగుంటుంది. ప్రతిస్పందన గురించి చెప్పారు. ఇటీవలే కొన్నాళ్ళు తీసుకొచ్చాం లిస్ట్, మళ్ళీ ఆగిపోయింది. పెద్దలందరూ ఇటీవలే ఏళ్ళ స్ఫూర్తిగా స్కైప్ స్ఫూర్తిగా 10 నెలల రామారావు గారు ఆల్రెడీ 7 పత్రిక కూడా చేస్తున్నాడు. ఆయనతో మాట్లాడడం జరిగింది. సోమసుందర్ గారు, నేను, మిగిలిన మేమందరం ఒక 5-6 ఐటీసీ ఇవ్వాలి. స్కైప్ న్యూస్ ఎలా తీసుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకో, తెలుగులో మాట్లాడదాం, ఇంగ్లీష్ గారు కూడా సహకారం తీసుకోవాలి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రతి నెల 1వ తేదీ ముందు పీడిఎఫ్ అయితే వస్తుంది. మిగిలింది దాన్ని తెర మీద కావడం అనేది అది ఆలోచిద్దాం. ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడూ ఎంటబడతానే ఉన్నాడు. మనమే చేయలేకపోతున్నాం. ఒక బిల్డింగ్కి స్థలం అడగండి, ప్రభుత్వాన్ని కట్టండి, సొంత బిల్డింగ్ ఉండాలండి. వాస్తవం అండి. నేనైతే రెవెన్యూ మినిస్టరే చెప్పాను, తెలిసినోడు కాబట్టి. అది అక్కడి నుంచి రావాలి కానీ అడగి అంతా నీ చేతిలో ఏమన్నా పాత్ర ఉంటుందో చూడండి అని మన వంతు ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఈ ప్రెస్లకు ఇది ఈవెంట్ బిల్డింగు ఇది అర్థమైంది అందరికీ. కావాలని దీని మీద రకరకాలుగా చేస్తున్న ఐఎన్పిఆర్ మినిస్టర్ పాకిస్తాన్ గారు డైరెక్ట్గా అడిగాడు, మీరేదైనా రోజు పేపర్ తీసుకొని వస్తారు, అదేదో భవనం నాకు కావాలంటారు. వాళ్ళు వస్తేనేమో నేరుగా జర్నలిస్టు సమస్యలు ప్రస్తావిస్తారు, మీరు జర్నలిస్టు సమస్యలు పట్టవని అడిగాడు. అలాంటి దీన్ని కూడా కొంచెం మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఆ బిల్డింగ్ అది పెద్ద ప్రయత్నం, అందరం కలిసి ప్రయత్నం చేద్దామని అందరికీ తెలియజేస్తూ సోషల్ మీడియా అంశాలు కూడా మనం ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నాకు బాబు గారు సంక్షేమ నిధి ప్రభుత్వం దగ్గర అయితే 40 లక్షలు ఉంది. 40 లక్షలు ఐఆర్టీఆర్ సంక్షేమ వెల్ఫేర్ నిధి ప్రభుత్వం 40 లక్షలు ఉంది. గతంది అది దేనికి వాటర్ల 3,000 చనిపోయి జర్నలిస్ట్ భార్యకి 3,000 పిలుస్తూ ఉన్నారు. కన్సల్ 1000 రూపాయలే ఉంది. ఆ 40 లక్షలకి మనం ప్రభుత్వాన్ని కొంత వేయించి దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఐఆర్టీఆర్ అడిగితే మాకు 40 లక్షలు ఉందండి, గవర్నమెంట్ ఏం చేస్తే అది చేస్తామని చెప్పడం జరిగింది. నేను మనకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నప్పటికీ ఎక్కువ మాట్లాడకుండా నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను. నాలో ప్రతి మనిషిలో లోపాలు ఉన్నాయి, నాలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఉన్నా కూడా నాకు ఒక బాధ్యత తీసుకున్నాం. నా చేతనంత చేయకపోతే అవతల వాళ్ళకి మాట పడకుండా ఉండటం కోసమైనా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొని నేను సంఘానికి సేవ చేశానని చెప్పి గర్వంగా అయితే మీకు చెప్పుకుంటూ ఈసారి పెద్దలు కూర్చున్నప్పుడు ఏ ఒక్కరైనా ఈసారి కాదులే మనం కొత్తలు పెడదాం, సుబ్బారావుకి లోపం ఉంది అంటే ప్రశ్న తప్పుకున్నాం. నేను తప్పుకుందామనే ఉద్దేశంతో వెళ్ళా. ఫ్యామిలీ కేటాయించాల్సిన అవసరంగా సమస్యలు ఉన్నాయి నాకు. కానీ అనుకోకుండా ఆ కూర్చున్న 4-5 వాళ్ళు మాట్లాడిన వాళ్ళ దగ్గర నుంచి కూడా అక్కడ ఒకరు వాళ్ళ మిత్రులు పెద్దలు ఏదైనా తీసుకున్నారు అన్నాడు, కానీ సుబ్బారావు అవుతే నమ్మలా. అంత నమ్మకం నా మీద ఉంది. ఇంకా వయసు చూద్దాం, ఈ ఒక్క 2 years ఎక్కువ టైం తీసుకోకుండా చేద్దామని భావంతో ఒప్పుకున్నాను. మీ అందరి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నా వంతు వరకు నేను కృషి చేసేందుకు ప్రయత్నిస్తాను. రాష్ట్ర మహాసభ కూడా ఎక్కువ కాలం బాగుండా ఫిబ్రవరిలో సార్ చెప్పినట్టు
మన కార్యవర్గం ఏర్పాటు చేసి ఫిబ్రవరి మార్చిలోనే జరుపుకునే విధంగా ముందుకెళ్దాం తెలియజేస్తూ మీ అందరికీ ఈ రాష్ట్రంలోని ఏపీడబ్ల్యూజే సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతతో నమస్కారాలు తెలియజేస్తూ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడే ముందు మన జిల్లాల్లో గత 2-3 దశాబ్దాలుగా సంఘం కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తూ రాష్ట్ర కార్యవర్గంలో ప్రధాన భూమిక పోషిస్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకొస్తున్న రామసుబ్బారెడ్డి, అదేవిధంగా అక్కులప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్రావు గారు, అదేవిధంగా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లాల కార్యవర్గ సభ్యులు, వేదిక మీద ఉన్న మరో మిత్రుడు ఉపాధ్యక్షుడు మాణిక్యాలు గారు, అదేవిధంగా భక్తవచనం జిల్లా అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ అధినేతలు చర్చించుకునే సంఘం రాష్ట్రాల్లో తెలంగాణలో టీయూడబ్ల్యూజే కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం మీద ఆయా ప్రతిపక్ష పార్టీల మీద అని ఆలోచిస్తే పరిస్థితి ఏపీడబ్ల్యూజే నాయకత్వాన్ని. ఏపీడబ్ల్యూజే నాయకత్వం ఈ విధంగా రాష్ట్రంలో పటిష్టవంతంగా ముందుకు పోతా ఉంది అంటే ఆ రోజు సంఘాన్ని ప్రారంభించిన స్వర్గీయ మాణికొండ చలపతిరావు గారి నాయకత్వంలో ప్రారంభమైన ఈ వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమం ఈరోజు కామ్రేడ్ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన సూచనతో, ఆయన డైరెక్షన్లో మనం ఏ విధంగా సంఘం ముందుకు పోవాలనే దిశానిర్దేశం చేస్తూ క్రమశిక్షణ గల నాయకత్వంతో ఏపీడబ్ల్యూజే ముందుకు పోతా ఉంది. దీంట్లో వాళ్ళు ఉన్నా పరాయి వాళ్ళు ఉన్నా ఎవరున్నా ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి సంఘం ఉద్యమాలు చేసే నాయకత్వం, ఉద్యమాలు చేసే వర్కింగ్ జర్నలిస్ట్ నాయకత్వం కారణం కామ్రేడ్ శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి పెద్దలు, కామ్రేడ్ ఆల్పాటి సురేష్ గారు లాంటి ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లన్నీ గత 30-40 సంవత్సరాలుగా మన జిల్లా నాయకత్వం రామసుబ్బారెడ్డి గారు కానీ అక్కులప్ప కానీ ఉందో ఆ జిల్లాల్లో వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 30-40 సంవత్సరాలుగా జర్నలిస్టు సంక్షేమం కోసం ఉద్యమాల్లో ఉండే పనిచేసే పటిష్టమైన నాయకత్వమే ఏపీడబ్ల్యూజే నాయకత్వం. ఏపీడబ్ల్యూజే నాయకత్వం అనుబంధ విభాగాలు, అనుబంధ సంఘాలు, ఏదైతే ఫోటోగ్రాఫర్ సంఘం కానీ, డెస్క్ జర్నలిస్టుల మీద కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ వేదికగా హైదరాబాద్ లో ఉన్న మన ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో డెస్క్ జర్నలిస్టులు ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, న్యూస్ ప్రెజెంటర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ సంక్షేమం దృష్టి పెట్టుకుని గత 15 సంవత్సరాల క్రితమే వారి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద చర్చలు జరిపి వారిని కూడా జర్నలిస్టుగా గుర్తించాలి, ఏదైతే న్యూస్ ప్రెజెంటర్ని జర్నలిస్టుగా గుర్తించాలి, డెస్క్ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని అనేక కార్యక్రమాలు తెర మీదకు తెచ్చి ప్రభుత్వ అధినేతలను ఒప్పించి ముందుకు పోయిన ఘనత ఏపీడబ్ల్యూజే నాయకత్వాన్ని. అటువంటి ఏపీడబ్ల్యూజే నాయకత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు, రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి సోదరులు ఐవి సుబ్బారావు గారిని మనం ఎన్నుకున్నామంటే వారి యొక్క కార్యదీక్ష, వారికి ఏపీడబ్ల్యూజే పట్ల ఉన్న నిబద్ధత, వారి నాయకత్వాన్ని మనం చూసుకున్నట్టయితే వారు నిత్యం బిజీగా ఉండే ఆంధ్రజ్యోతి పత్రికకి ఒంగోలు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. చూసుకుంటే మండల స్థాయి వార్తల నుంచి రాష్ట్ర స్థాయి వార్తల దాకా చైతన్యవంతమైన జిల్లాలో ఉంటూ మన కోసం సమయం కేటాయించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులు మండలం నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎంత బిజీగా ఉన్నా దాని మీద స్పందించి దాని మీద ప్రకటన కానీ ఆందోళన కానీ ఆ జర్నలిస్ట్ని ఆదుకోవడానికి ముందుకు రావడమే కాకుండా ఆ జిల్లా నాయకత్వాన్ని, అనుబంధ విభాగాన్ని, రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని అలర్ట్ చేసి దాని మీద స్పందించి ఆ జర్నలిస్ట్ మిత్రుల్ని కాపాడేందుకు ప్రయత్నం చేసేవాడే ఐవి సుబ్బారావు గారి నాయకత్వం. కాబట్టి ఐవి సుబ్బారావు గారి నాయకత్వాన్ని మన జాతీయ నాయకత్వం సూచించినా లేకపోతే సలహాలు ఇచ్చినా ఎటువంటి కార్యక్రమం అయినా ఐవి సుబ్బారావు గారి నాయకత్వంతో మనం రాష్ట్రంలో అమలు పరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. దేశ స్థాయిలో ఉన్న సమస్యలను ఐజేయు అనేక కార్యక్రమాలను పిలుపునిచ్చే పరిస్థితుల్లో ఐజేయు పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలు డివిజన్ స్థాయి నాయకత్వానికి కూడా పంపే పరిస్థితుంది. అటువంటి కార్యదీక్షతో పనిచేస్తున్న జిల్లా నాయకత్వం
అందరికీ పేరు పేరున రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి గొప్ప నాయకత్వంలో ఏపీడబ్ల్యూజే ముందుకు పోతా ఉంది. మీరు గత ప్రభుత్వంలో కూడా చూశారు. గత ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వం అయినా కూడా ఎక్కడా కూడా మనం పార్టీకి అనుకూలంగా ఉద్యమాలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా జర్నలిస్ట్ సంక్షేమం కోసమే ఏపీడబ్ల్యూజే నాయకత్వంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ రోజు చాలా విజయవాడ చేశాం. తెలుగుదేశం ప్రభుత్వంలో, తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కరోనా సందర్భంలో చనిపోయిన జర్నలిస్టుల మిత్రుల కుటుంబాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేశాం. కాబట్టి ఏపీడబ్ల్యూజే ఈ రోజు గత 68 సంవత్సరాల క్రితం ప్రారంభించిన నేటి దాకా జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల పక్షపాతాన జర్నలిస్టుల కోసం కృషి చేస్తా ఉంది అనే ఆదరాభిమానాలు మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు కూడా మన సంఘం మీద గౌరవం ఉందంటే నాయకత్వంగా, రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ మీరు జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసే తీరు వైఖరి పట్లే మన కుటుంబ సభ్యులు కూడా మన సంఘం మీద, మన నాయకత్వం మీద, మన మీద ఈరోజు గౌరవంగా ఉన్నది. కాబట్టి అటువంటి సంఘంలో పనిచేస్తున్న మనందరికీ సమాజంలో గౌరవం లభిస్తూ ఉంది. కాబట్టి కామ్రేడ్స్, మన సంఘానికి మరోసారి నాయకత్వం, మరోసారి అధ్యక్షత వహిస్తున్న కామ్రేడ్ సోదరులు ఐవి సుబ్బారావు గారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, వారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, ఇదే వాటిలో నిబద్ధతతో చాలా మంది కొత్త వాళ్ళు చాలా మంది వృత్తిలోకి వచ్చారు, సంఘంలోకి వచ్చారు, నాయకత్వాల్లోకి వస్తున్నారు. ఏపీడబ్ల్యూజే ఏదో గదిలో కూర్చుని నలుగురు రాసేసుకుంటారు అనే భావన కలిగించడం మంచిది కాదు. దాన్ని మనం సభ్యులకి తెలియపరచాలి. ఇప్పుడు కూడా లోపాలు ఉంటే ఇంకా కొన్ని ఉండొచ్చు, జిల్లా స్థాయిలో లోపాలు ఉండొచ్చు. నేను ఏఆర్ఓలకి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులకి లేదా రాష్ట్ర ఆఫీస్ బేరర్లకి, కార్యవర్గానికి నేను చెప్పేది ఏంటంటే, ఐవి సుబ్బారావు గారికి మద్దతుగా వచ్చిన 3 నామినేషన్లు కూడా నేను తిరస్కరించాను. ఆయనకి ఎన్నో వస్తాయో నాకు తెలియదు, 3 తిరస్కరించాను. ఇందుకు ప్రాపర్గా లేవు అవి. అది ఆ ఇచ్చిన వాళ్ళకి తెలియాలి కదా. ఇది ప్రాపర్గా లేకపోతే ఒకవేళ సుబ్బారావు గారికి అనుకూలంగా వస్తే ఏదో పెట్టేస్తాడేమో ఎస్ఆర్ఓ అని అనుకుంటారు కదా. అలా అనుకోకూడదు కదా. మనం పెట్టుకున్న ప్రక్రియని, ఇంతకుముందు ఒక కాంప్లీట్ చెప్పారు, మనం పెట్టుకున్న ప్రక్రియని మనం గౌరవించకపోతే, మనం దాన్ని పాటించకపోతే మనం కింద స్థాయిలో సభ్యులకు ఎటువంటి సంకేతం ఇస్తాం? వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే వాళ్ళు అలా చేసుకున్నారు కాబట్టి కింద మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ప్రెస్ క్లబ్లో ఇలా చేసుకోవచ్చు, జిల్లా ఎన్నికల్లో ఇలా చేసుకోవచ్చు అనే సంకేతం వెళ్ళింది అనుకోండి, సంఘం ఎక్కడికి వెళ్తుంది? 67 ఏళ్ళు ఈ సంఘం ఉందంటే గుర్తుంచుకోండి, 67 సంవత్సరాలుగా ఈ సంఘం నిలబడిందంటే ఇటువంటి అందరినీ ఇంక్లూడ్ చేసుకునేటటువంటి ఒక రకమైన ఆ రెసిలియన్సీ ఆర్గనైజేషన్లో ఉంది కాబట్టే ఎంతకాలం నిలబడింది ఈ సంఘం. మనం దీనికి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నాం. ఆ ప్రక్రియలో భాగం కాదు. ఇంకా మేము తిరస్కరించేసాక వేకెంట్గా ఉండిపోతాయి. నేను నివేదికలో రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికల ప్రక్రియ మీద ఒక నివేదిక సమర్పిస్తాను. అందులో కొన్ని సూచనలు, సలహాలు ఇస్తాను. రాష్ట్ర నుంచి చర్చించుకుని భవిష్యత్తులో ఇటువంటి లోపాలు లేకుండా ఎలా చేసుకోవాలి అనేది మీరందరూ కూడా ఆలోచించాలని నా మనవి. ఎందుకంటే నాకు 1-2 సందర్భాల్లో దుఃఖం కూడా వచ్చింది. ఏంటి ఇంత నాన్ సీరియస్గా తీసుకుంటున్నారు ఏంటి అని. ఈ 4 యూనియన్ నడిపిన తర్వాత సంఘంలో ఎలక్షన్లు ఎలా నడుపుకోవాలి అనేది సీనియర్ లీడర్లకు తెలియకపోతే ఏం చేయాలి? ఎలా నడపాలి సంఘాన్ని? అందుకని బాధపడ్డాను నేను. సరే, ఎనీవే నియమాలు పాటించినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. నేనేమంటానంటే నియమాలు పాటించడం నేర్చుకోండి అని చెప్తున్నాను. మన సంఘాన్ని మనం గౌరవించుకుందాం, మన ప్రక్రియలను మనం గౌరవించుకుందాం. ఎటొచ్చి ఏంటంటే ఇంకొకటి ఇప్పుడు కూడా పెడుతున్నారు. నేడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయన రాష్ట్ర మహాసభలోనే అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. ఎప్పుడు మళ్ళీ కార్యవర్గం వేసుకుని డేట్లు అవి ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతానికి ఆయనే అధ్యక్షుడు కాబట్టి ఈ సభకు ఆయన అధ్యక్షత వహించారు. కానీ మళ్ళీ రాష్ట్ర మహాసభ కూడా ఆయనే అధ్యక్షత వహించి అప్పుడు బాధ్యతలు చేపడితే ఆ తేదీ నుంచి 2 సంవత్సరాలు లెక్క వస్తుంది. ఏదో గుర్తుంచుకోండి. వార్తలు రాసేటప్పుడు కూడా ఎంత సీరియస్ సంఘం గురించి ఐజేయు సభ్యులు అని రాస్తారు. మీరు 9,000 మంది ఐజేయు సభ్యులే. ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు అని రాయడానికి ఐజేయు సభ్యులు అని రాస్తారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అని రాయడానికి రాష్ట్ర కమిటీ సభ్యులు అని రాస్తారు.
యూనియన్లో ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి హోదా వాళ్ళకు ఉంటుంది. దానిగా చేసుకోండి. ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసుకుని ఇవాళ అందరూ కమిటీ సభ్యులని మీరు ప్రకటించుకుంటే 87 మంది అవుతారు కమిటీ. అంతమంది లేరు, మనకి 27 ఉంటారు కమిటీ. సరే, కమిటీ వేరు, కౌన్సిల్ వేరు, జాతీయ కౌన్సిల్ వేరు, జాతీయ సభ్యులు వేరు. ఇదంతా కూడా ప్రక్రియ. దయచేసి దీన్ని అర్థం చేసుకుని మన సంఘంలో కొత్త కుర్రోళ్ళకి చెప్పండి, ఇలా ఉంటుందిరా, ఇలా జరుపుకుంటేనే సంఘం నిలబడద్ది అనే సంగతిని చెప్పండి. తర్వాత రాష్ట్ర కమిటీలోను మహాసభలోను మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి ఇంతమంది ఇంకోటి కూడా ఫిగర్ తీశారు ఇప్పుడే. ఆయనకి 51 ప్రతిపాదన అంటే 3 తిరస్కరించాయిగా 53 ప్రతిపాదనలు పర్ఫెక్ట్గా వచ్చాయి. 51 అందులో పెట్టిన సంతకాలు ఒక్కొక్క దాని మీద 21 మంది పెట్టారు. 51 × 21 అంటే 1071 మంది సభ్యులు ఈయనకి అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ సంతకాలు పెట్టారు. ఈ ఫిగర్ ఎందుకు చెప్తున్నారంటే 9,000 మంది సభ్యుల్లో సుమారు 1,100 మంది సభ్యులు సంతకాలు పెట్టారంటే ఇది ఎంత విస్తృతంగా జిల్లాల్లో ప్రజామోదం, ఇందులో పార్టిసిపేషన్ ఆమోదం 2 ఉండబట్టే కదా 1070 సంతకాలు వచ్చినాయి. కొంతమంది ఏమన్నారు, నాకు తెలియకుండా ఎలక్షన్లు పెట్టేశారండి అని పొద్దుట ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు జిల్లా నుంచి. 1070 మందికి తెలిసింది, మీకు తెలియలేదా? ఏంటి తమాషా ఏంటి? ఫోన్ చేసే మనిషికి తెలీదా? సర్కులర్లు చదవరా? ఏపీడబ్ల్యూసీ రాష్ట్ర గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సర్కులర్లు అన్నీ ఉన్నాయి. ఎలక్షన్ షెడ్యూల్ పెట్టారు, దయచేసి గుర్తుంచుకోండి. ఎలక్షన్ షెడ్యూల్ పెట్టారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందరికీ ఎలక్షన్ షెడ్యూల్ పెట్టారు. ఏఆర్ వాళ్ళందరికీ ఎలక్షన్ షెడ్యూల్ పెట్టారు. ఇంతమందికి పెడితే నాకు తెలియదని ఒక సీనియర్ కామ్రేడ్ ఈరోజు పొద్దుట ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలి ఆయనకి? ఆయన రాష్ట్ర కమిటీలో కూడా ఉన్నాడు. సరే, దీన్నేమి అపహాస్యం వాళ్ళు చేయకండి. మీకు ఇష్టం లేని అభ్యర్థి ఎన్నిక కాకపోతే మాకు తెలియలేదు అంటారా? అదే పద్ధతి. అలాగే ఇప్పుడు స్టేట్ కౌన్సిల్కి కూడా వాళ్ళు నాకు వస్తాయి అన్నీ 957 మంది సంతకాలు పెడతారు. కొన్ని డూప్లికేషన్ దానికి పెట్టినోడు దీనికి పెట్టారు అనుకున్నా. ఇంత విస్తృతంగా ఎన్నికల్లో జనం పార్టిసిపేట్ చేస్తే మాకు తెలియలేదు అనేవాడిని క్షమించొద్దా? పద్ధతులు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, మాట్లాడుకుంటాం. ఒక అభిప్రాయం భిన్నాభిప్రాయం ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు ఈ పాలసీ కరెక్ట్ కాదని ఉంటుంది. అవన్నీ చర్చించుకోవడానికి మన వేదికలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. కానీ మనం పెట్టుకున్న ప్రక్రియని, మనం ఏర్పాటు చేసుకున్న పద్ధతుల్ని మనం నిరాకరించి అగౌరవపరచడం అనేది మంచి పద్ధతి కాదు అనేదే ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మిత్రులు సుబ్బారావు గారికి మరొకసారి రెండోసారి ఎంత బలమైనటువంటి మద్దతుతోటి అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా వ్యక్తిగతంగా నేను ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ స్థాయిలో ఉన్న సభ్యులందరూ కూడా ఏలూరు జిల్లా నుండి ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి జయరాజ్ గారు చెప్పారు ఏపీడబ్ల్యూసీ చరిత్రలో అని చెప్పన్నారు. నేను అనేది ఐజే చరిత్రలో కూడా భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇన్ని జిల్లాలు ఒక అధ్యక్షుని ఎన్నుకోవడానికి ఇన్ని జిల్లాలు ఏకాభిప్రాయం వస్తుందని చెప్పి నేనైతే కూడా నేను వచ్చిన ఈ కొన్ని సంవత్సరాలతో ఈరోజున్న సంబంధం నేపథ్యంలో ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఏకాభిప్రాయం జరిగింది, కానీ ఏకాభిప్రాయం జరిగినా కూడా కొంతమంది వ్యతిరేకించినా లేదా కొంతమంది అనుకూలించినా, కానీ ఇక్కడ వచ్చేసరికి ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలు ఒకే మాట మీద ఒకే బాటలో మన ఆంధ్రప్రదేశ్ ఏపీడబ్ల్యూసీ అధ్యక్షుడిగా ఐవి సుబ్బారావు గారిని రెండోసారి ఎన్నుకోవడం అంటే ఇది ఒక విధంగా చరిత్ర. ఇది రాజకీయాల పరంగా పక్కన పెడితే యూనియన్ పరంగా చూస్తే సుబ్బారావు గారు చాలా సౌమ్యులు. ఎందుకంటే ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను కూడా జిల్లా బాధ్యతలో ఉన్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ అయినప్పుడు కూడా, తర్వాత జిల్లా రాష్ట్ర కమిటీలో రావడం, తర్వాత వారి యొక్క కదలికలు, వారి మాట తీరు, వీటన్నిటికంటే చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ మృదు స్వాభావికంగా ఎప్పుడు నవ్వుతూ. ఎందుకంటే నంద్యాలలో జరిగిన సభలో చిన్న ఘర్షణ జరిగినప్పుడు
మరి అర్ధరాత్రి కూడా నైట్ 12:30 గంటకి మరి కొంతమంది వ్యక్తులతో వాళ్ళ అవతలే వ్యక్తులు చాలా వేరే వాతావరణంలో మాట్లాడినప్పటికీ కూడా మరి సుబ్బారావు గారు సర్దుబాటు చేసి సమన్వయంతో సముదాయించి ఒక ప్రశాంత వాతావరణం ఆ రోజు అక్కడ కొంచెం విజ్ఞాన సందర్భాలు జరగడం జరిగింది. అంటే వారి యొక్క వ్యక్తిత్వం మరి వారి అలాంటి విధానాలు ఓర్పున్న నాయకుడు సహజంగా యూనియన్లో అవసరం ఉంటారు. మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో మరి ఇలాంటి ఓర్పు కలిగిన సమర్థత కలిగిన అధ్యక్షులుగా ఐవి సుబ్బారావు గారు ఏపీలో ఉండడం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనందరికీ ఒక మంచి శుభ పరిణామం. ఇంతేకాదు 2014, 2019 ఏపీడబ్ల్యూకి ఒక సువర్ణ అధ్యాయంగా ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి పెద్దలు శ్రీవారెడ్డి గారు, సోమసుందరం గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రాష్ట్ర నాయకత్వాలకు ఆలోచనకు అనుగుణంగా జిల్లాల్లో పనిచేయడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలంటే మరి ఆనాడైనా ఇప్పుడు మన అదృష్టం కొద్దీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా జర్నలిస్టులకి ఒక మంచి ఇప్పుడు సంక్రాంతి పండుగ మనం కొద్ది రోజులు ఎలా చేసుకోబోతున్నామో ఏపీడబ్ల్యూజే కూడా ఇది ఒక పండుగ, సుబ్బారావు గారి ఎన్నిక ఒక పండుగ. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ నూతన సంవత్సరంలో 2025లో ఒక నాణ్య బలపోతుందని చెప్పి నేనైతే గర్వంగా భావిస్తున్నాను. మరి చాలా సంవత్సరాలుగా మరి ఆనాడు శ్రీవారెడ్డి గారి నాయకత్వంలో ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో అటాక్స్ కమిటీలు కానీ ఎక్రేషన్ కమిటీలు కానీ ఒక ఏపీడబ్ల్యూజే ఉండేవి. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకి సామాన్ కూడా అన్ని జిల్లాల్లో కమిటీ సభ్యులు ఉండేవారు. మరి గత 5 ఏళ్లలో కానీ ఎప్పుడు కూడా ఈ కమిటీలే లేవు. యూనియన్ కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా మీరు చూశారు, మేము చూసాం, అందరూ చూసాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం వల్ల మరి ప్రజలకి కంటే ముఖ్యంగా జర్నలిస్టులకి ఒక మంచి కార్యక్రమాలు ఏ ఎజెండా ఇచ్చినా ఖచ్చితంగా స్వతంత్రంగా ముఖ్యమంత్రి స్థాయి గారిని స్వయంగా వెళ్ళి కలిసే అదృష్టం ఆంధ్రప్రదేశ్లో రావడానికి ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ ఖచ్చితంగా జర్నలిస్టులకి రాష్ట్ర కొత్తగా అధ్యక్షులు బాధ్యత చేపట్టిన సుబ్బారావు గారి మీద చాలా అపారమైన బాధ్యత ఉంది. ఇప్పుడు మరి చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక ఎక్రిడేషన్సే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి జర్నలిస్టుల సంబంధించిన రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్ట్ సమస్యలు, ఇళ్ల స్థలాల సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. చాలా మంది చాలా అపారమైన నమ్మకంతో సుబ్బారావు గారి మీద ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ వారు చేసి సాధించి ఏపీడబ్ల్యూజే చరిత్రని మళ్ళా గర్వించేలా ప్రతి సభ్యుడు గర్వంగా చెప్పుకునేలా చేయగల సమర్థత ఉంది. కాబట్టి మరి ఈ నాయకత్వాన్ని ఎక్కువ చేసుకున్న సందర్భంలో మీరైనా మేమైనా అందరూ కూడా ఏకాగ్రతతో ఏ జిల్లాలో ఉన్నా కూడా ఒకే మాట మీద ఉన్నట్టుగా కూడా మనందరం కలిసి ప్రయాణం చేసి అందరూ సుబ్బారావు గారిని రాష్ట్ర రెండోసారి ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి పండుగ. మనకి ముందే సంక్రాంతి వచ్చింది అనుకోవాలి. ఈ రోజున మరి సందర్భంగా ఏలూరు జిల్లా నుండి ఎప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే మాకు పెద్ద దిక్కుగా సోమసుందరం గారు రాష్ట్రానికి జాతీయ స్థాయిలో సోమసుందరం గారు పెద్ద దిక్కు ఎలా ఉంటారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా మాకు సోమసుందరం గారు ఉంటారు. అదేవిధంగా జనార్దన్ గారు కానీ ఈ నాయకత్వం ఇలాంటి నాయకత్వం ఉండడం కూడా మనందరికి అదృష్టంగా మరి ఏపీలో జర్నలిస్టులకి ముఖ్యంగా ఏపీడబ్ల్యూజే ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంకా మన యూనియన్ ఈ 5 ఏళ్లలో ఇంకా బలోపేతం కావాలి, చాలా డిమాండ్స్ సాధించాలి. త్వరలోనే ఏపీడబ్ల్యూజే విజయోత్సవాన్ని సుబ్బారావు గారి నాయకత్వంలో జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆఫీస్ పేరెంట్స్, కార్యవర్గ సభ్యులు, ఈ కార్యక్రమటువంటి ఐజేయు సారథ్యం వహిస్తున్నటువంటి మన ప్రీతం నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారి సూచనలు సలహాలతో రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందినటువంటి మన ఏపీడబ్ల్యూజేకి రెండవసారి అధ్యక్షులుగా సుబ్బారావు గారు ఎన్నిక కావడం చాలా హర్షించదగ్గ పరిణామం.
ఎందుకంటే కరోనా సమయంలో కానీ అంతకు ముందు ప్రభుత్వంలో కానీ గ్రామీణ స్థాయి నుంచి జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రభుత్వంతో జర్నలిస్టుల సమస్యల సాధన కోసం, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మన సంఘం ఈరోజు రాష్ట్రంలో అగ్రగామిగా ఉందంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంఘాన్ని నడిపేటువంటి నాయకుల గొప్పతనంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇటువంటి సంఘానికి మనందరం కూడా పనిచేస్తూ మనకందరికీ సుబ్బారావు గారు వెనకుండి నడిపిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన సూచనలు సలహాలతో ఆయన కూడా ముందుండి పోరాటం చేస్తున్నటువంటి దశలోనే ఈరోజు ఆయన రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి విధానం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల అధికారి కూడా తెలియజేయడం జరిగింది. మన ఏపీడబ్ల్యూజీ సంఘంతో పాటు అనుబంధ సంఘాలన్నీ కూడా ఈరోజు ఏకగ్రీవంగా నామినేషన్లను పంపించి ఆయన తిరిగి ఎన్నిక చేసిందంటే ఆయన నిబద్ధత, యూనియన్ పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం, జర్నలిస్టుల పట్ల, జర్నలిస్టుల సమస్యల పట్ల ఆయన చేస్తున్నటువంటి పోరాట ప్రతిమ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సుబ్బారావు గారు ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ధర్మారావు గారు చెప్పినటువంటి 2 ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు మిగిలిన జర్నలిస్టుల సమస్యలు కూడా భవిష్యత్తులో రాబోయే సమస్యలు, ఇప్పుడున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సమర్థవంతంగా ఆయన మనందరినీ కూడా నడిపించి ఇవన్నీ కూడా పరిష్కారమయ్యే దిశగా ఆయన ముందుకు నడవాలని కోరుకుంటూ ఆయన భవిష్యత్తులో ఇంకా మరింతగా యూనియన్లో అదేవిధంగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సుబ్బారావు గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి నేను చూస్తా ఉన్నా దగ్గరుండి. సోమసుందర్ గారు ఎంత కఠినంగా వ్యవహరించారంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూస్తాము అదే రకమైన ప్రక్రియ. ఎక్కడ సందర్భం దగ్గర కానీ మేము ఒక ప్రపోజల్ ఇస్తే దాంట్లో కొంచెం కింద సంతకం వచ్చి కాదని చెప్పేసి అదే రోజు చాలా కఠినంగా బాబు గారు, సోమసుందర్ గారు నిజంగా ఇంత పటిష్టంగా జరుగుతాయా ఇలాంటి, నేను ఫస్ట్ టైం ఇంత దగ్గరుండి చూడటం ఎన్నికని చాలా పటిష్టంగా జరిగింది. నిర్దాక్షిణ్యంగా లేటుగా ఈ రోజు కూడా కొంతమంది ఇచ్చారు. నిర్దాక్షిణ్యంగా అన్నింటిలో కూడా నిబంధన ప్రకారం ఏదైతే మనకి యూనియన్ నిబంధనలు ఉంటాయో ఎలక్షన్ ప్రక్రియకి సంబంధించినటువంటి ఎలా నిబంధనలు ఒక్క పాయింట్ కూడా అటు ఇటు బెసకుండా పూర్తి స్థాయిలో పారదర్శి చంద్రు జనార్దన్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇతరులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన పదవులు తీసుకొని ప్రజలకు జర్నలిస్టు కోసం పనిచేద్దామన్న కాంక్ష ఉన్న బలమైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు జర్నలిస్టుకి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో సంధియుగం లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఏకగ్రీవంగా ఐవి సుబ్బారావు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని చెప్పి నిర్ణయం చేయడం అనేది చాలా సమంజసమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను. సామాన్యులు కూడా ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.